ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. ఐచర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, ఎస్బీఐ, మ్యాక్స్ హెల్త్ కేర్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కోల్ ఇండియా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజ్ సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సరేంటి వాళ్ళ మార్కెట్ గురించి ఏం చెప్తారు, అలాగే ఎలా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్ మార్కెట్ మనం గమనిస్తే కనుక లాస్ట్ 1 వీక్గా ఇంచుమించు 1200 పాయింట్స్ వరకు నిఫ్టీలో ఒక ర్యాలీ వచ్చింది. అంతక్రితం డౌన్ ట్రెండ్ తర్వాత ఒక 5% వరకు మార్కెట్ పెరిగి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్స్కి చేరుకోవడం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న కూడా వచ్చిన పాజిటివ్ న్యూస్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చూస్తే కనుక గోల్డ్మెన్ సాక్స్ నుంచి కూడా భారత్ లాస్ట్ ఇయర్ అంతా కూడా చూస్తే కనుక ఎన్నో ఒడిదొడుగులు తట్టుకొని చాలా స్ట్రాంగ్గా, చాలా రెసిలియంట్గా ఉన్నట్టుగా ఒక వార్త రావడం చూసాము రిపోర్ట్స్. అలాగే మనకి ఇప్పటికీ గ్రోత్ అవుట్లుక్ కూడా చూస్తే కనుక భారత్కి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా గోల్డ్మెన్ సాక్స్ నుంచి కూడా ఒక రిపోర్ట్ రావడం చూసాం. సో అందువల్ల మార్కెట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మళ్ళీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ కూడా కనిపించింది. కాకపోతే మార్కెట్ చూస్తే కనుక కొంచెం 26,000 స్థాయి దగ్గర ఒక చిన్న టెక్నికల్ ఇంటర్నల్గా చూస్తే కనుక ఒక చిన్న రియాక్షన్ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఇంకొక పాజిటివ్ చాలా సిల్వర్ లైనింగ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా ఎఫ్ఐస్, విదేశీ సంస్థలు కూడా భారత్లో కూడా చూస్తే కనుక స్టాక్స్లో బాగా ఇన్వెస్ట్ చేయడం, కొనుగోలు చేయడంతో మార్కెట్ కూడా స్టడీగా ఉంది. ముఖ్యంగా నిన్న చూస్తే కనుక ఎఫ్ఐస్ ఇంచుమించు 2,250 కోట్ల వరకు భారీగా కొనుగోలు చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం బహుశా కొంచెం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ పెద్దగా కొనలేదు, అయినప్పటికీ మార్కెట్ స్టడీగా ఉంది. ఇప్పటివరకు చూస్తే కనుక విదేశీ సంస్థలు ఇంచుమించు ఈ నెల 5,000 కోట్ల వరకు కొనుగోలు చేశారు. అలాగే దేశీయ సంస్థలు 4,100 కోట్ల వరకు కొనుగోలు చేశారు. సో చాలా కాలం తర్వాత మంత్లీ బేసిస్ మీద ఎఫ్ఐస్ ఫస్ట్ టైం అగ్రిగేట్ ఒక బయింగ్లో ఉండడం కూడా మనం గమనించవచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. కాకపోతే మనకి రూపీ కొంచెం స్వల్పంగా వీక్నెస్ రావటము, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం పెరగడంతో మార్కెట్లో కొంచెం హై లెవెల్లో ఒక ఇంటర్నల్ కరెక్షన్ కనిపిస్తుంది. కాల్ ఉన్నారు సార్, శివప్రసాద్ కాల్ చేస్తున్నారు. శివప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజు గారితో. డౌట్ అండి, చెప్పండి. నమస్తే సార్, సుందరరాజు సార్. నమస్తే శివప్రసాద్ గారు. సార్ ఈ తేజస్ నెట్వర్క్ సార్ యాక్చువల్గా నా దగ్గర 600లో ఉన్నాయి సార్. ఇది అక్యుములేట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏనా సార్? ఇది ఒకసారి చెప్పండి సార్. కొద్దిగా తేజాస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ ఇంపాక్ట్ వల్ల బాగా తగ్గిన విషయం మనకు తెలిసింది. 600 అంటే ఇప్పుడు 340 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 40 to 50% వరకు స్టాక్లో కూడా రియాక్షన్ రావడం కూడా చూస్తున్నాం. బట్ అక్యుములేట్ చేయాల్సిన పాయింట్ అంటే ఈ మధ్య చూస్తే కనుక రిజల్ట్స్ అంతా బాగా లేకపోవడంతో తేజస్ నెట్వర్క్ కూడా కరెక్షన్ అడుగుతాం. కాకపోతే మొన్న చూస్తే కనుక డిసెంబర్ నాటికి రిజల్ట్స్లో మనకి నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పటికీ కొంచెము ఈ లాసెస్ ట్రిమ్ చేసుకున్నారు అన్న వార్తలు రావడంతో కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ నా ఉద్దేశం అయితే బాగా డౌన్ ట్రెండ్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ కాబట్టి నా ఉద్దేశం అయితే అక్యుములేషన్ అయితే ఫర్దర్గా ఎప్పుడు మనం ఒక లాస్లో ఉన్న స్టాక్ని అక్యుములేట్ చేయకూడదు, యావరేజ్ చేయకూడదు. ఎప్పుడు మనకి ఒకసారి ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే కనుక అప్పుడు ఫర్దర్గా రిస్క్ తీసుకోవచ్చు. కానీ బట్ తేజస్ మటుకు ఇప్పుడు అవాయిడ్ చేయొచ్చు. మేబీ కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు బౌన్స్ బ్యాక్, అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజు గారితో. హెచ్డిఎఫ్సి విప్రో తీసుకోవచ్చు. ఓకే, రెండు కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే బెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ రావడం చూసాము. ముఖ్యంగా మనకి చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి ర్యాలీ రావడం కూడా చూస్తున్నాం. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం లాస్ట్ 10 yearsగా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ కాబట్టి స్టడీ గ్రోత్ కూడా మనం చూస్తున్నాం. కాకపోతే స్వల్ప కరెక్షన్ కనిపించింది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని, అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ రిలయన్స్ని కూడా అనుకుంటారు, రిలయన్స్ అనుకుంటారు. ఓకే, విప్రో చూస్తే కనుక ఐటీ సెగ్మెంట్లో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది వీళ్ళ కౌంటర్ పార్ట్స్తో పోలిస్తే. సో కాబట్టి దానివల్ల ఐటీలో అయితే నేను కూడా కొంచెం ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, ఎల్టీఐ మైంట్రెక్ కానీ, ఎల్టీటీఎస్ కానీ, టీసీఎస్ లాంటి స్టాక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజు గారు. నమస్కారం సార్. నమస్తే కిషోర్ గారు.
సార్ నా దగ్గర సరిగమ షేర్స్ 340 రూపీస్ లో ఉన్నాయి సార్. ఓకే, అది కొద్దిగా ప్రాఫిట్ లో ఉన్నాను, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? అదే విధంగా ఆఫ్టర్స్ వాల్యూ వచ్చేసి 330 రూపీస్ లో తీసుకున్నాను, అది హోల్డ్ చేయన్నా సేల్ చేయమంటారా సార్? సరిగమ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిన విషయం కూడా మనకు తెలుస్తుంది. సరిగమ ఇండియా చూస్తే కనుక మ్యూజిక్ ఆల్బమ్స్ తయారు చేస్తూ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో ఉన్నారు. సరిగమ ఇండస్ట్రీస్ చాలా కాలం డౌన్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే కొంచెం రికవరీ కూడా కనిపించింది. ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి నేను అనుకోవటము పెద్దగా ఫర్దర్ డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక సరిగమ పాజిటివ్ అండి. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఒక 12% వరకు సరిగమ ఈ వారంలో ఒక రికవరీ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఓవరాల్గా అవుట్లుక్ కూడా చూస్తే కనుక 4 రోజుల క్రితము డబుల్ డిజిట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్, స్ట్రాంగ్ మార్జిన్స్ అండ్ స్ట్రాటజిక్ కంటెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఒక పాజిటివ్ రిపోర్ట్ కూడా రావడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం అయితే సరిగమని ప్రస్తుతం మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఆప్టిమస్ ఇన్ఫ్రా గురించి అడిగారు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం వీక్గా ఉన్నప్పటికీ బట్ బేసికల్గా ఆప్టిమస్ ఇన్ఫ్రా కామ్ అయితే చూస్తే కనుక ఇన్ఫ్రా సెగ్మెంట్లో ఉన్నారు. 440 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఒక స్వల్ప బౌన్స్ బ్యాక్ ఇప్పుడే చాలా కాలం తర్వాత వచ్చింది కాబట్టి స్వల్ప ప్రాఫిట్స్లో ఉన్నారు. 30 crores 17 crores. అలాగే చిన్న పర్వాలేదు, మీడియం సైజు 88 crores ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే ఆప్టిమస్ ఇన్ఫ్రా కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రమోటర్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 72% వరకు ఈ కంపెనీలో వాళ్ళకి స్టేక్ కూడా ఉంది కాబట్టి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ప్రెసెన్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు ఆప్టిమస్ ఇన్ఫ్రా. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సుందరరాజా గారు. శ్రీధర్ గారు సార్ నాకు ఇన్ఫోసిస్ నాకు 1650లో ఉన్నాయండి. అలాగే టీసీఎస్ 3300లో ఉన్నాయి. ఎల్ఐసి 800లో ఉన్నాయి. ఇవన్నీ ఉంచుకోవచ్చు అంటారు లేకపోతే ఇవి తీసేయచ్చు అంటారా? ఫస్ట్ 2 ఐటీ స్టాక్స్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకి ఐటీ స్టాక్స్ అన్ని కూడా భారీగా పడ్డాయి. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా ఒక 10% వరకు రియాక్షన్ రావడం చూస్తున్నాం. ఏఏ గురించి కొత్త వార్తలు రావడంతో ఇండస్ట్రీలో కన్సర్న్స్ రావడము, ఆ తర్వాత ప్రస్తుతం కొంచెం ఈ లెవెల్లో ఈ ఐటీ ఇండెక్స్ కూడా కొంచెం నిలబడినట్టు కనిపిస్తుంది. కానీ ఈ మధ్య మనం లాస్ట్ 2 క్వార్టర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్ దగ్గర నుంచి రిజల్ట్స్ కొంచెం బెటర్గా వచ్చాయి కాబట్టి నేను అనుకోవటము కొంచెం ఫ్రంట్ లైన్ కంపెనీస్ కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ ఫియర్స్ అయితే కనుక సబ్సైడ్ అయిపోతాయి మళ్ళీ కొంచెం ఈ 2 స్టాక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎల్ఐసి కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఐటీసీ వాళ్ళకి ఈ మేజర్ హోల్డింగ్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఐటీసీ తగ్గడంతో మనకి ఎల్ఐసి కూడా బాగా తగ్గిన విషయం అని తెలిసిందే. ఐటీసీ కూడా ఇప్పుడు కొంచెం ప్రస్తుతానికి నిలబడుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఎల్ఐసి కూడా పబ్లిక్ సెక్టార్ కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక 1000 షేర్లు ఉన్నాయి సార్, 70 రూపాయల్లో. అది ఉంచుకోమంటారా లేకపోతే యావరేజ్ చేయమంటారా, ఇట్లా సేల్ చేయమంటారా? ఈక్విటాస్ హోల్డ్ చేయండి. కాకపోతే మీరు కరెక్ట్గా ఈ మధ్య కాలంలో 50 రూపాయల నుంచి 72 రూపాయలకి పెరిగిన తర్వాత 70 రూపాయలు హై ప్రైస్లో తీసుకున్నారు. సో కాబట్టి టైమింగ్ కొంచెం లేట్గా ఉండడము, అలాగే ఈ స్టాక్లో కూడా కొంచెం రియాక్షన్ రావడంతో ఈక్విటాస్లో కూడా ఒక స్వల్ప నష్టంలో ఉన్నారు, ఒక 10% వరకు. ఈ మధ్య లాస్ట్ వీక్ చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ బై ఈక్విటాస్ అని ఒక 80 రూపీస్ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళ 3rd క్వార్టర్లో రికార్డ్ డిస్బర్స్మెంట్స్, ఇంప్రూవ్డ్ అసెట్ క్వాలిటీ అండ్ స్ట్రాంగ్ రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఈ మధ్య కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. హోల్డ్ చేయొచ్చు. కానీ మోతిలాల్ ఓస్వాల్ 80 రూపీసే టార్గెట్ ఇచ్చింది కాబట్టి కొంచెం 80-85 వచ్చినప్పుడు మీరు ఒక 10% ప్రాఫిట్లో బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ సుజలత చేస్తున్నారు. సుజలత గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఫుడ్స్ అండ్ థింగ్స్ అనేవి 89 రూపీస్ 500 షేర్స్ ఉన్నాయి సార్. రేపు రిజల్ట్ ఉంటుంది, హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా? నిన్న దాకా బాగుంది, ఈ రోజు మళ్ళీ 5% పడిపోయింది. ఇంకొకటి ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్ 108 లో 500 షేర్స్ ఉన్నాయి సార్. దాన్ని హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ఫుడ్స్ అండ్ ఇన్స్ చూస్తే కనుక చాలా చిన్న కంపెనీ, జస్ట్ 7 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో ఫ్లోటింగ్ స్టాక్ కూడా మార్కెట్లో జనరల్గా తక్కువగా ఉంటుంది. అలాగే ఫుడ్స్ అండ్ ఇన్స్లో చూస్తే కనుక ప్రమోటర్ హోల్డింగ్ కూడా జస్ట్ 25% ఉన్నట్టు కనిపిస్తోంది. అండ్ కానీ ఓవరాల్గా మన ఫుడ్స్ అండ్ ఇన్స్లో ఒకసారి గమనిస్తే కనుక ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్వాలేదు, ఒక నామినల్ ప్రాఫిట్సే ఉన్నట్టు కనిపిస్తుంది. 40 crores 30 crores ఉన్నట్టు కనిపిస్తుంది.
ఫుడ్స్ అండ్ మీన్స్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఫస్ట్ టైం ఒక 20% వరకు ఒక రీబౌండ్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఫుడ్స్ అండ్ మీన్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. మీరు చెప్పినట్టుగా రిజల్ట్స్ రేపు ఉంది. సో రిజల్ట్కి ముందు కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి రిజల్ట్ చూసి మీరు అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. రేపు రిజల్ట్ తర్వాత కనుక స్టాక్లో కనుక మార్కెట్లో పాజిటివ్ రియాక్షన్ వచ్చిందంటే కనుక ఫుడ్స్ అండ్ మీన్స్ స్టాక్కి అప్పుడు మీరు హోల్డ్ చేయొచ్చు. బట్ మార్కెట్ స్టాక్ అంతగా స్పందించాలంటే నా ఉద్దేశం అయితే మీరు ఫుడ్స్ అండ్ మీన్స్లో కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు విజయవాడ నుంచి. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. సంసేరా ఇంజనీరింగ్, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్ రెండు హైక్ వచ్చాయండి, అమ్మేసుకొచ్చండి. సన్సేనా ఇంజనీరింగ్ ఒకసారి గమనిస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ వారం ఈ 3 రోజుల్లో ఆల్మోస్ట్ 18% వరకు పెరిగింది. లాస్ట్ వీక్ ఒక 10% వరకు పెరిగింది. ఈ 2 వారాల్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 25% వరకు సన్సేరాలో పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ సంస్థ నొమురో కూడా చూస్తే కనుక వీళ్ళ ప్రైస్ టార్గెట్ కూడా 22,340 రూపాయలకి కొంచెం రైస్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఓకే, హోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది కాబట్టి సన్సేరా ఇంజనీరింగ్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ వాసుదేవరావు చేస్తున్నారు. వాసుదేవరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నేను వాసుదేవరావు మాట్లాడుతున్నానండి. నమస్తే. ఏంటంటే నా దగ్గర చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ అని దాని షేర్స్ ఉండే, అది ఇప్పుడు 119 కొన్నాం. అప్పుడు స్టార్ట్ చేసినట్టున్నది. అది ఎప్పుడు 70 వస్తుంది. అది ఏమైనా ఛాన్సెస్ ఉంటాయండి దానికి పెరగడానికి? ఓకే, ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ అనే స్టాక్ని ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మీరు చాలా కాలం బట్టి హోల్డ్ చేస్తూ అంటున్నారు. ఇప్పుడు 70 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. బేసికల్గా వీళ్ళు ఐటీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్. ఈక్విటీ కూడా పెద్ద ఈక్విటీయే, ఆల్మోస్ట్ 111 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. అందులో ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ 75% వరకు కూడా ఉండడం గమనించవచ్చు. అలాగే ఒకసారి ఈ కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక స్టడీగా ఉంది. 14-50 కోట్లు 58 కోట్ల వరకు కొంచెం టర్న్ ఓవర్ నెట్ ప్రాఫిట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. 150 రూపాయల నుంచి 70 రూపాయల వరకు, అంటే 50% వరకు తగ్గింది. మొన్న 5th ఫిబ్రవరిన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత కూడా పెద్దగా ఏం పెరగలేదు. కాకపోతే కొంచెం వాల్యుయేషన్స్ చీపర్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. యా, నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్కారం సార్. సుందరరాజు గారు నమస్కారం. నమస్తే కృష్ణమూర్తి గారు. సార్ ఐనాక్స్ విండ్ కొన్నాం సార్, చాలా లాస్ లో ఉంది సార్. ఉంచుకోవాలా అమ్ముకోవాలా? ఓకే, బేసికల్గా చూస్తే కనుక ఎనర్జీ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ 6 మంత్స్గా తగ్గింది. ఎందుకంటే అంత క్రితం ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాము. 200 రూపాయల నుంచి ఎగ్జాక్ట్గా 100 రూపాయల వరకు ఐనాక్స్ విండ్ కరెక్షన్ రావడం చూసాం. రిజల్ట్ ఎల్లుండి 13 ఫిబ్రవరిన ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే రిజల్ట్కి ముందు కొంచెం ప్రస్తుతం ఆగినట్టు కనిపిస్తుంది కాబట్టి ఐనాక్స్ విండ్ను హోల్డ్ చేయొచ్చు. సో ఐనాక్స్ విండ్ చూస్తే కనుక ఆర్డర్ బుక్ కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే స్టాక్ వాల్యుయేషన్స్ కూడా 35 టైమ్సే ఉంది కాబట్టి విండ్ టర్బైన్ జనరేటర్లో తయారు చేస్తున్న కంపెనీ ఐనాక్స్ విండ్. ఓవరాల్గా ఈ ఏడాది చూస్తే కనుక 3,600 కోట్ల వరకు వీళ్ళకి కొంచెం టర్న్ ఓవర్ ఉంది. అంతకుముందు 2-3 ఏళ్ళు మనకి లాస్ తర్వాత బయటపడి ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. బట్ నా ఉద్దేశం అయితే ఐనాక్స్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి కొంచెము ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు ప్రస్తుతం. సార్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ 108లో ఉన్నాయి, ఉంచమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఓకే, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఈఎంఐఎల్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే 108లో ఉన్నాయంటున్నారు. ఓకే, ఈ మధ్య చూస్తే కనుక రీటైల్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం కరెక్షన్ రావడం సార్. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ అయిన తర్వాత బహుశా కొంచెం బిజినెస్ అప్డేట్ చూస్తే కొంచెం అనుకున్నంతగా వచ్చినట్లేదేమో. అందువల్ల మనకి ఈ రీటైలింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం తగ్గాయి. కానీ ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 15% వరకు రీబౌండ్ రావడం చూసాము. ఎందుకంటే మొన్న 9th ఫిబ్రవరిన రిజల్ట్ వచ్చింది. ఈఎంఐఎల్కి చూస్తే కనుక ఎలక్ట్రానిక్స్ మార్ట్కి రిజల్ట్స్ బాగానే వచ్చింది. అందువల్ల ఈ స్టాక్లో కూడా ఒక ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే ఎలక్ట్రానిక్ మార్ట్స్ ఇండియా కొంచెం ఒక హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ ఏడాది గమనిస్తే 7,000 కోట్ల వరకు బిజినెస్ ఉన్న కంపెనీ, 160 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉంది. అంటే మార్జిన్స్ ఒక 2.3% మిగిలినట్టు కనిపిస్తుంది. ఓకే, హోల్డ్ చేసి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఈఎంఐఎల్. సార్ టాటా స్టీల్, టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా అని?
ఈ రెండు కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయినా మనకు తెలిసిందే, బ్లూ చిప్ మార్కెట్ లీడర్స్. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఇవన్నీ కూడా స్టడీగా ఉండే కంపెనీస్. మధ్య మధ్యలో చిన్న చిన్న హికప్స్ తర్వాత నా ఉద్దేశం అయితే టాటా స్టీల్, టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హోల్డ్ చేయొచ్చు. అండ్ ఐడిబిఐ బ్యాంక్ కరెంట్ రేట్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం. ఓకే, ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా పెరిగిన స్టాక్స్ పెరిగిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఐడిబిఐ బ్యాంక్ కూడా చూస్తే ఆల్మోస్ట్ 70 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పెరిగింది. సో ఈ లెవెల్లో కాకుండా ఆల్రెడీ ఒక 20 to 30% వరకు షార్ట్ టర్మ్లో అప్రిషియేట్ అవడము, దానికి తగ్గ రియాక్షన్ కూడా రాలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఐడిబిఐ బ్యాంకు మేబీ ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే శ్రీరామ్ పిస్టల్స్ ఏ రేట్లో కొనుక్కోవచ్చు టెక్నికల్ గా? అదేవిధంగా సార్ మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో కానీ ఆటో స్వీట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది కొనుక్కోవచ్చు? ఓకే, ఫస్ట్ శ్రీరామ్ పిస్టన్స్ ఒకసారి చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ 12% పెరిగింది, అలాగే ఈ వారం చూస్తే కనుక 9% పెరిగింది. ఈ 10 రోజుల్లో 20% వరకు శ్రీరామ్ పిస్టన్స్ పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే 2 ఫిబ్రవరి వచ్చింది. ఈ 1 వీక్లో ఈ ర్యాలీ రావటం అనేది మనం చూస్తున్నాం. ర్యాలీ వచ్చిన తర్వాత 3,300 రూపాయల దగ్గర కొంచెం హై లెవెల్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాస్ట్ ఒక 6 మంత్స్గా కూడా చూస్తే కనుక శ్రీరామ్ పిస్టన్స్ ఆల్మోస్ట్ 1,800 రూపాయల నుంచి 3,200 రూపాయల వరకు బాగా పెరిగింది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం చేసి హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. బట్ చిన్న డిప్లో మీరు బహుశా కన్సల్ట్ చేయొచ్చు. అలాగే ఆటో స్టాక్స్ గురించి అడిగారు. ఆటో యాన్సిలరీస్ అయితే కూడా నా ఉద్దేశం అయితే ఈ మధ్య ఆటో స్టాక్స్లో ర్యాలీ రావడంతో ఆటో యాన్సిలరీస్ అన్ని కూడా పెరిగాయి. మేబీ ఒక చిన్న కరెక్షన్ వెయిట్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. ఐటీసీ హోటల్స్ 209 లో ఉన్నామండి. అండ్ ఎన్టీపీసీ గ్రీన్ 110 ఉన్నామండి. ఇది ఉంచుకోమంటారా, యాడ్ చేయమంటారా? ఓకే, ఈ రెండు కూడా మంచి కంపెనీసే, పెద్ద కంపెనీసే. కాకపోతే ఈ మధ్య చూస్తే కనుక ఐటీసీ హోటల్స్ 260 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పడి మొన్న బడ్జెట్లో టూరిజంస్కి కొంచెం ఒక బూస్ట్ ఇవ్వడంతో మళ్ళీ కొంచెం ఐటీసీ హోటల్స్లో పెరిగింది. మొన్న లాస్ట్ 10 days బ్యాక్ ఐటీసీ హోటల్ రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి రిజల్ట్సే రావడంతో ఐటీసీ హోటల్స్లో కూడా ఒక రికవరీ అనేది కనిపించింది. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా 88 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ 120 నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ 80 రూపాయల వరకు పడింది. కాబట్టి పైగా గ్రీన్ ఎనర్జీ నెక్స్ట్ డీకేడ్ కూడా గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. కాబట్టి సెక్టోరల్ థీమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు ఐటీసీ గ్రీన్ కూడా. ఫైమ్ ఇండస్ట్రీస్ సార్ ఓకే, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, ఫిఎం ఇండస్ట్రీస్ ఒకసారి చూస్తే కనుక FIEM ఒకసారి గమనిస్తే కనుక యావరేజ్ చేసుకోవచ్చు అని అడిగారు. యావరేజింగ్ అయితే నా ఉద్దేశం అయితే సారీ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారని అడుగుతున్నారు సార్. ఓకే, ఫిఎం ఇండస్ట్రీస్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం ఒక చిన్న పార్టీ ర్యాలీ రావడం చూసాము. ఆల్మోస్ట్ 2,550 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంత బాగా పెరిగిన తర్వాత కూడా స్టాక్ ఇంకా కొంచెం చీపర్లో ఉంది. ముఖ్యంగా కంపెనీ చూస్తే కనుక చిన్న ఈక్విటీ, హార్డ్లీ ఒక 26 crores ఈక్విటీ ఉన్న కంపెనీ. అలాగే డొమెస్టిక్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ కూడా స్ట్రాంగ్ ప్రెసెన్స్ కూడా ఉంది. బట్ ఈ లెవెల్లో కాకుండా ఒక చిన్న డిప్లో ఫిఎం ఇండస్ట్రీస్ని తీసుకోవచ్చు. 5 స్టార్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ యావరేజ్ చేయొచ్చు అంటే ఈ స్టాక్ నా ఉద్దేశం అయితే 430 రూపాయల్లో ఉంది. స్టాక్ చీపర్ లెవెల్ ఉంది. జస్ట్ ఒక 11 రెట్లే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఓకే, ఈ మధ్యకాలం బాగా తగ్గింది కాబట్టి కొంచెం నిలకడగా ఉండిన తర్వాత తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 10 daysగా మార్కెట్ పెరిగినప్పటికీ 5 స్టార్ బిజినెస్ మటుకు పెద్ద పాజిటివ్ మూమెంట్ రాలేదు. కాబట్టి కొంచెం వెయిట్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. బిహెచ్ఎల్ ఏంటండి, దాని పరిస్థితి ఏంటి? ఏ స్టాక్ అండి? బిఎస్సి బిహెచ్ఈఎల్. ఓకే, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ ఓవరాల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ పెర్ఫార్మరే. మనకు తెలిసిందే పబ్లిక్ సెక్టార్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ 260 రూపాయల్లో ఉంది. ఈ మధ్య లాస్ట్ 1 yearగా చూస్తే కనుక బిహెచ్ఎల్ కూడా బాగానే పెరిగింది కదా. ఈ స్టాక్ కూడా ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. మొన్న బడ్జెట్ తర్వాత కాకపోతే ఒక చిన్న కరెక్షన్ వచ్చింది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం అప్ సైడ్ కొంచెం ప్రెషర్ కనిపిస్తుంది స్టాక్. బట్ లాంగ్ టర్మ్ కోసం బిహెచ్ఎల్ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ భాస్కర్ రెడ్డి చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ భాస్కర్ రెడ్డి గారు. సార్ జేపీ పవర్ 22 రూపీస్ 10,000 షేర్స్ ఉన్నవి. ఓకే హలో. ఓకే భాస్కర్ గారు. తర్వాత ఇండో ఫార్మ్ ఈ రేట్ లో బై చేస్తారు సార్. ఓకే, జేపీ జయప్రకాష్ పవర్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్, అందులోనూ పవర్ స్టాక్ కొంచెం వీక్గా ఉంది. ఈ మధ్య 25 రూపాయల నుంచి 14 రూపాయల వరకు తగ్గడం చూసాము. సో మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 4th ఫిబ్రవరి తర్వాత కూడా జేపీ పవర్ కొంచెం స్టడీగా ఉంది. బట్ బేసికల్గా రిపోర్ట్ చూస్తే కనుక స్ట్రాంగ్ రెవెన్యూ, ప్రాఫిట్ గ్రోత్ అని ఒక వార్త రావడం మనం చూస్తున్నాం. బట్ పవర్ పెద్ద ఈక్విటీ ఉంటుంది, జనరల్ కొంచెం డెట్ కూడా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ 300 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక పెద్ద మూమెంట్ లేదు, సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. బట్ పెద్ద ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ, ఆల్మోస్ట్ 250 కోట్ల వరకు లాస్ట్ 2-3 ఏళ్ళుగా ప్రాఫిట్స్ మనం చూస్తున్నాం. ఓకే, ఇండోకౌంట్ కూడా మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. సార్ జేబీఎం ఆటో క్యాంప్స్ గురించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి. జేబీఎం ఆటో ఒకసారి చూస్తే కనుక 600 రూపాయల ట్రేడ్ అవుతుంది. బేసికల్గా జేబీఎం ఆటో చూస్తే కనుక పెద్ద కంపెనీ. ఈ మధ్య లాస్ట్ 4-5 ఏళ్ళుగా చూస్తే కనుక 150 కోట్ల నుంచి 230 కోట్ల వరకు స్టడీగా మంచి ప్రాఫిట్సే ప్రకటిస్తున్న కంపెనీ. పైగా ఆటో యాన్సిలరీస్ ప్రస్తుతం బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రెండోది కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ క్యాంప్స్ కూడా చూస్తే కనుక 750 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక మనకు తెలిసింది డీమ్యాట్ అకౌంట్ కొంచెము ప్రోగ్రెస్ అనేది కొంచెం తక్కువ ఉండడం, మార్కెట్ కండిషన్స్ అంతా బాగా లేకపోవడం, పెద్ద ప్రాఫిట్స్ ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్ యాక్టివిటీ కూడా కొంచెము సబ్డ్యూడ్గా ఉంది కాబట్టి క్యాంప్స్లో కూడా కొంచెం పెద్ద మూమెంట్ లేదు. బట్ ఆల్మోస్ట్ మోనోపోలీ కాబట్టి క్యాంప్స్ హోల్డ్ చేయొచ్చు. 450 కోట్ల వరకు ఏడాది ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు. శివ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే శివ గారు. సార్ ఇప్పుడు గోల్డ్ ఎట్లా ఇన్వెస్ట్ చేయమంటారా, ఏ విధంగా ఉంటుందంటారా? గోల్డ్ ఎప్పటి నుంచో పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే, కొంచెం హై లెవెల్ ఆగినట్టు కనిపిస్తుంది. సో గోల్డ్ కొంచెం కరెక్షన్లో తీసుకోవచ్చు. ఎన్టీపీసీ షార్ట్ టర్మ్ టార్గెట్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే టార్గెట్ అనే అసలు యాక్చువల్ మనం చెప్పకూడదు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎన్టీపీసీని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మేడ్బై చిన్న డిప్లో తీసుకోవచ్చు. 370 రూపాయల్లో ఉంది. ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక చీపర్ లెవెల్ ఉంది. ఓన్లీ 14 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్రాక్టివ్గా ఉంది కాబట్టి ఎన్టీపీసీని మీరు డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్ ఐఆర్టీసీ, ఐఆర్ఎఫ్సీ గురించి చెప్పండి సార్. ఓకే, 2 రైల్వే కంపెనీస్ కూడా చూస్తే కనుక మొన్న బడ్జెట్ తర్వాత కొంచెం ఒక చిన్న కరెక్షన్లో రావడం చూస్తున్నాము. సో మళ్ళీ మనకి రైల్వే స్టాక్స్, రైల్వే ఇండస్ట్రీ మీద మళ్ళీ మనకి పాజిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య 850 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 600 రూపాయల వరకు ఐఆర్సీటీసీ తగ్గింది. అలాగే ఐఆర్ఎఫ్సీ కూడా చూస్తే కనుక రిలేటెడ్ కంపెనీ, సేమ్ ఇండస్ట్రీ, ఫైనాన్స్ కంపెనీ రైల్వేస్కి, కాబట్టి ఈ స్టాక్ కూడా కొంచెం తగ్గడం. బట్ 2 పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు నెక్స్ట్ 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ కరెంట్ రేట్లో జిఆర్ఎస్సి, కళ్యాణ్ జ్యువెలరీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. ఓకే, గార్డెన్ రీచ్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక స్టాక్లో కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా బడ్జెట్లో చూస్తే కనుక డిఫెన్స్ కూడా ఒక మేజర్ అలొకేషన్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ 425 రూపీస్లో ట్రేడుతుంది. ఈ మధ్య బాగా తగ్గిన విషయం అని తెలిసింది. ఈ మధ్య న్యూస్లో ఉండడం కూడా మనం చూసాము. నా ఉద్దేశం అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ కొంచెం వెయిట్ చేయొచ్చు. మొన్న ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక కళ్యాణ్ జ్యువెలర్స్ డిసెంబర్ నాటికి మంచి ప్రాఫిట్సే ఇచ్చిన కంపెనీ. ఆల్మోస్ట్ 410 కోట్ల వరకు ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ నుండి ఎగ్జిట్ అయ్యి చంబల్ ఫర్టిలైజర్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. ఓకే, ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫెర్టిలైజర్స్ చూస్తే కనుక 80 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కొంచెం బాగా తగ్గింది. అలాగే చంబల్ ఫెర్టిలైజర్స్ కూడా చూస్తే కనుక ఫెర్టిలైజర్స్లో టాప్ కంపెనీ అనే సంగతి తెలిసిందే. నిన్న రిజల్ట్స్ రావడం కూడా చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే చంబల్ ఫెర్టిలైజర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే హై నుంచి బాగా తగ్గటము, 750 రూపీస్ నుంచి 450 రూపీస్ వరకు తగ్గటము. అలాగే వాల్యుయేషన్ కూడా ఓన్లీ సింగిల్ డిజిట్లో 10 times ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి 460లో చంబల్ అట్రాక్టివ్గా ఉంది. నిన్న రిజల్ట్స్ కూడా రావడం చూసాం. మ్యాక్స్ హెల్త్ కేర్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, మ్యాక్స్ హెల్త్ కేర్ ఒకసారి చూస్తే కనుక తెలిసిందే, ఇవన్నీ కూడా టాప్ కంపెనీసే. 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, 70 రెట్లు ట్రేడ్ అవుతుంది వీళ్ళు ఈపీఎస్కి. అందువల్ల ఈ స్టాక్ పెద్దగా పెరగలేదు. అంతకుతం పైగా లాస్ట్ 2 ఏళ్ళుగా బాగా డ్రీమ్ రన్ కూడా వచ్చేసింది కాబట్టి కొంచెం ఒక రెస్టింగ్ కూల్ ఆఫ్ పీరియడ్లో ఉందనుకోవచ్చు. చిన్న డిప్లో తీసుకోవచ్చు, ఈ లెవెల్లో కాదు.
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నాను సార్. ఓకే, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకు తెలిసిందే. ఎస్బీఐ మొన్న బంపర్ రిజల్ట్స్ రావటము, 2,000 రూపాయల దగ్గర ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. లాస్ట్ 6 monthsగా ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా పెరుగుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే. సో కాకపోతే కొంచెం బాగా ఒక ఆల్మోస్ట్ 70-80% వరకు ర్యాలీ వచ్చేసి ఆల్మోస్ట్ 80 times ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఈపీఎస్కి, ఈ 2,000 రూపాయల్లో ఉన్న స్టాక్. సో కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఎస్బీఐ లైఫ్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.